ప్రతి సమస్య ఒక వరం లాంటిదే. మన మేధా సంపత్తి ఏ పాటిదో తెలుసుకొని దాన్ని మరింత మెరుగుపరుచుకునే ఓ అవకాశమే. బాధ్యత లేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, యోగ్యత లేని స్నేహం, నమ్మకం లేని జీవితం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎప్పుడైనా విడిపోవచ్చు. నిన్ను అవమానించి హేళన చేసేవారికి నీ గెలుపే సమాధానం కావాలి తప్ప పగ ప్రతీకారం కాదు. మనల్ని విడిచిపోయిన మనుషులు, గడిచిపోయిన క్షణం, అనవసరంగా ఖర్చుపెట్టిన డబ్బు, నోరు జారిన మాట తిరిగి వస్తాయని అనుకోవటం అవివేకం. నదిలో వేసిన రాయి, పోగొట్టుకున్న నమ్మకం తిరిగి సంపాదించుకోవటం చాలా కష్టం. ఎదుటివాడి సంతోషంలో పాలు పంచుకోపోయినా పర్వాలేదు, కానీ కష్టంలో మాత్రం వాడు అడగకపోయినా సహాయం చెయ్యి. డబ్బు ఈరోజు పోతే రేపు సంపాదించుకోవచ్చు అని అంటారు, కానీ కోల్పోయింది ఏదీ తిరిగి రాదు. మళ్ళీ కొత్తగా సంపాదించుకోవాల్సిందే. బలమున్నవాడే గొప్పవాడైతే వాళ్ళని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణుణ్ణి మించిన పండితుడు లేడు. గుణమున్న రాముడు గొప్పవాడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. తినేటప్పుడు విస్తరాకు అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాడంటారు, అవసరం తీరాక తెలిసినవాడు అంటారు. సంపద లేకపోయినా సంస్కారం ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కుండదు. నిన్ను సానబెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలా మిగులుతావు. ఇది కలియుగం కాదు, అవసర యుగం. ఎప్పటి వరకు అయితే నచ్చినట్లు బ్రతుకుతామో అప్పటి వరకు చాలా మంచి వాళ్ళం, కానీ ఒక్కసారి మన మనసుకి నచ్చినట్లుగా మనం బ్రతకటం మొదలు పెడితే సెకండ్లో చెడ్డవాళ్ళైపోతాం. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరినాలకు ఆనందం, మధ్యలో ఉన్నాలకు ఆరాటం, తీరం చేరని ఆలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటాం. అదే జీవితం. ఆయుధం లేకపోయినా చంపేది నాలుక. బ్రతికి ఉన్న శిలను చేసేది మోసం. తెలివైన వాణ్ణి పిచ్చివాణ్ణి చేసేది ద్రోహం. వీటితో జాగ్రత్తగా ఉండు మిత్రమా. నిన్ను విమర్శించే వారికి కూడా కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత కూడా మరిచి నీ గురించి ఆలోచిస్తున్నందుకు. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని బాంధవ్యాలకు, అబద్ధాలాడే అనుబంధాలకు మౌనంగా దూరం కావటమే చాలా మంచిది. నీ మీద ఎవ్వడికీ నమ్మకం లేనప్పుడు నిన్ను నువ్వు నమ్మటం మొదలు పెడతావు. బ్రతిమిలాడితే దక్కకూడదు ప్రేమ. బిచ్చం అడుక్కోకూడదు అభిమానం. అడిగి పొందకూడదు బాధ్యత. అర్థమయ్యేలా నచ్చ చెప్పకూడదు భావాలు. విజయం మనకు ఒకే దారి చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. ఎవడు విలువివ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైందే. విలువ లేని, విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువేంటో అర్థమవుతుంది. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. మురికిగా ఉన్నంత మాత్రాన నీరు త్రాగటానికి పనికిరాదు అనుకోవద్దు, కానీ ఆ నీరే మంటలార్పటానికి పనికొస్తుంది కదా. అలాగే పనికిరాని బంధం అని త్రుంచి పారేయకండి. బంధమెప్పుడు బంధనము కాదు. మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఏదో ఒకరోజు అర్థమవుతుంది, చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాలని వెతుకుతున్నామని. వెలుగుతున్నంతసేపు దీపం మనకు కనిపిస్తుందనుకుంటాం. నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తాం. మానవత్వం దీపం లాంటిది. అది మనలో ఉన్నంత వరకే మనం ఎవరినైనా కనిపించేది. నీ మాటల కన్నా మౌనమే ఎక్కువ సమాధానం చెప్తున్నప్పుడు మౌనం వహించు. నీ మౌనంగా ఉండడం కన్నా మాట్లాడటమే మంచిదన్న సమయమున మాట్లాడే అవకాశం కోల్పోవద్దు. ఎదుటివారు చెప్పేది వినటంలో తప్పు లేదు, కానీ మనం వినిపించాలనుకున్నది మాత్రం చెప్పటం మిస్ కావద్దు. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధ్యతల్ని భరించే ఓర్పు
ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీ భావోద్వేగపరంగా బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యతలు మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఆమె రిమోట్ కంట్రోల్. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. ఎలాంటి భావోద్వేగ స్థితినైనా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించిన పిల్లల కోసం తను కష్టపడుతుంది. ఆడది మగాడికి సర్వస్వం. దేవుడు సృష్టించిన దైవరూపం తల్లిదండ్రులు. దేవుడు సృష్టించిన మరో తల్లి భార్య. దేవుడు సృష్టించిన నమ్మకం సోదరుడు. దేవుడు సృష్టించిన ఆప్యాయత సోదరి. దేవుడు సృష్టించిన పక్కబలం బంధువులు. దేవుడు సృష్టించిన స్వీయ నమ్మకం స్నేహితులు. దేవుడు సృష్టించిన అన్నిటినీ అబద్ధం అని నిరూపించటానికి మనిషి సృష్టించిన కాగితమే డబ్బు. ఈ రోజుల్లో గోడకేసిన పిడకలా కాదు, గోడకు కొట్టిన బంతిలా ఉండు. ఇంకొకడికి నచ్చినట్లు బ్రతకటానికి నువ్వు బానిసవి కాదు. నీతో ఎవరు ఎలా ఉంటే నువ్వు కూడా అలాగే ఉండు. విలువివ్వని మనుష్యులకు విలువనిచ్చి నీ విలువ తగ్గించుకోకు. నువ్వు కావాలి అనుకున్న బంధాలు నువ్వు ఎలా ఉన్నా నీతోనే ఉంటాయి. అవసరాన్ని బట్టి మారే బంధాలు అనవసరంగా దూరమైపోతాయి. జీవితం ఎంత అందమైనది. దానిని ఇంకా అందంగా మలుచుకునే శక్తి మనలో ఉంది. మంచితనం మంచిదే. కానీ అమితమైన మంచితనం అనర్థాలకు దారితీస్తుంది. ఆపదలో ఉన్నవారికి అందుకో. కానీ నీకు మించిన సాయం నిన్ను కష్టాల పాలు చేస్తుంది. నిజాయితీ గల స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోకు. ఎంత ధర పెట్టినా కొనలేవు. తిరిగి దృష్టి దక్కించుకోలేవు. స్వచ్ఛమైన ప్రేమని సంపాదించు. నీకంటే గొప్పవారు ఇంకెవ్వరూ ఉండరు. లోకాన్ని అర్థం చేసుకొని, ఆలోచించుకొని నడుచుకో. నీ జీవితం ఆనందంగా ఉంటుంది. అమ్మాయిల మనసు చాలా సున్నితమైంది. వారిని మంచితనంతో గెలుచుకోవాలి కానీ, మోసం చేసి కాదు. అమ్మాయిలని చిన్న పిల్లల మనస్తత్వం. వారిని లాలించి, ప్రేమించి, బుజ్జగించాలి కానీ, కటువుగా ప్రవర్తించి, వారి మనసు బాధ పెట్టకూడదు. అమ్మాయిలు ఒక్కసారి మనసు పడితే అమ్మలా చూసి ప్రేమగా చూసుకుంటారు. తేడా వస్తే అమ్మోర్లా అంతు చూస్తారు. అమ్మాయిలకు అలక అందం. వారికి అలకను బుజ్జగించటంలో ఉంటుంది అసలైన ఆనందం. ఓ మగువా! నీకు జోహార్. నిన్ను వేలెత్తి చూపించేవాడు ఒక్క పూట కూడా ముద్ద పెట్టడు. అందుకే నీకు నచ్చినట్టు నవ్వు, బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైన, సంతోషమైన నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో ఆపదలో ఉంటే ఆదుకునేవారు తక్కువ. ఆస్తి, అంతస్తులు, సంపాదన వారికి విలువ ఎక్కువ. అందుకే నువ్వేంటో నిరూపించి చూపించు. కాదన్న వారే చీమల్లా నీ చుట్టూ చేరుతారు. ఆయుధం కన్నా పదునైంది మాట. ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలే కానీ, అవమానించేలా ఉండకూడదు. అభిమానం పంచేలా ఉండాలే కానీ, అవమానించేటట్లుగా ఉండకూడదు. మన మాటలు ఎదుటివారిని ఉత్తేజపరిచేలా ఉండాలే కానీ, వేటుకారంగా ఉండకూడదు. అర్థం చేసుకునేవాళ్ళుగా ఉండాలే కానీ, కించపరిచినట్లుగా ఉండకూడదు. నేటి రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరూ నీతిమంతుల్లా మంచి చెప్పేవాళ్ళే ఎక్కువవుతున్నారు. కానీ మనమేంటో మన ప్రక్క వాళ్ళకు అంతకు ముందే తెలుసు. కాబట్టి మరీ సత్యహరిశ్చంద్రుల్లా చూపించటానికి ప్రయత్నించకండి. నవ్వుల పాలవుతారు. ఒక్క బాధ 100 సంతోషాలకు దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు కూడా ఒక్క బాధను దూరం చేయలేవు. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణంలో పని. అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేలా ఉండకపోయినా పర్వాలేదు. కానీ ఇతరులను బాధ పెట్టేలా ఉండకూడదు మిత్రమా. పంచభూతాలకు కులము, మతము లేదు. వచ్చేవాడు ఏమీ తీసుకొని రాడు. పోయేవాడు ఏమీ పట్టుకొని పోడు. కానీ వాడికి కులము, మతము, ధనము అన్నీ వాడికే కావాలని తాపత్రయమెందుకు? ఉండటానికి గూడు, తినటానికి తిండి, కట్టుకోవటానికి గుడ్డలు, నలుగురికి మంచి చేసే సాయం ఇంకేం కావాలి?
ఆలోచించు ఓ మనిషి. జీవితంలో ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనుకోవటం తప్పు. ఎందుకంటే ఏది మనది కాదు. ఎవరు మనవారు కాలేరు. కాలంతో సాగిపోవటమే. ఇవాళ నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేవాళ్ళే రేపు నువ్వు లేకపోతే నేను హాయిగా ఉంటానని అంటారు. అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవటం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయటం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు. నీ పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, నీ ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటే, అవి నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాయి. అలాగే మనిషి తనలోని ప్రేమను ఎంత పెంచుకుంటే, అంత మంచిని చేస్తుంది. తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే, అంత మనశ్శాంతి చేకూరుతుంది. ఒకరికి మనం అక్కర్లేనప్పుడు మనం చేసే ప్రతి పనిలోనూ తప్పుల్ని వెతుకుతారు. ప్రాణంగా ప్రేమిస్తే విలువలేని రోజు ఆ ప్రేమ సమాధే అయినట్లే. మన మాట మీద నమ్మకం లేదు అని తెలిసిన రోజున మనం చచ్చినట్లే లెక్క. మనకి ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి అంత ప్రశాంతంగా దొరికినట్లు అనిపిస్తుంది. మనం దూరంగా ఉండటమే మంచిది. కానీ ఒక్కటి, ప్రేమ కోసం ప్రేమించిన వారి కోసం ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా కొంతమంది వెతుక్కుంటూ వెళ్తారు. మోసం చేసేవారికి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. వారి కోసం అన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మనతో ఉన్నవాళ్ళు మోసం చేస్తున్నారు అని అందరూ అలాగే ఉంటారు అనుకోవటం అపార్థం అవుతుంది. ఇప్పటికైనా నిజమైన ప్రేమను నమ్మండి. లేకుంటే మీరు మూర్ఖులుగా మారిపోతారు. ఎంత సర్ది చెప్పినా నా మనసు నా మాట వినటం లేదు. కొందరికి ఎంత చెప్పినా లేదు, కాదు అంటూనే మళ్ళీ అలాగే చేస్తారు. మనసుని బాధ పెడుతూనే ఉంటారు. మనిషిని బాధ పెట్టినా పర్లేదు. కానీ మనసుని బాధ పెడుతున్నారు, తట్టుకోలేకపోతున్నాను. అన్నీ మర్చిపోయి ఎంత దగ్గర అవుదాం అనుకున్నా మళ్ళీ మళ్ళీ దూరంగా నెడుతూనే ఉంటారు. ఎన్నని చెప్పాలి? ఎంతని తట్టుకోవాలి? వారికి నా మనసు పడే బాధ అర్థం కావటం లేదా? లేక నేను అర్థం కావటం లేదా? ప్రతిరోజు ఇలా మాటలతో, చేష్టలతో చంపే కన్నా ఒకేసారి నన్ను చంపేయొచ్చు కదా! ఎందుకని నా ప్రేమ అర్థం కావటం లేదు? నేను బ్రతికున్న తన కోసమే కదా! అని ఒక ప్రేమికుడి వేదన. ఎవరిని నమ్మకూడదు. ఎవరు ఎప్పుడు ఎలా అయినా మారవచ్చు. నిజమే, నువ్వు మారిపోయావు అని నేను మారితే నీకు నాకు తేడా ఏముంది? ఇన్నాళ్ళు నా ప్రేమకు అర్థమేముంది? నీకు అలవాటే కదా ప్రతిసారి నన్ను ఒంటరిని చేస్తూ వెళ్ళటం. నాకు అలవాటే నీ పిలుపు కోసం ఎదురు చూడటం. కానీ ఈసారి నువ్వు నన్ను చేరుకోవటం కష్టం. నా మనసు గెలుచుకోవటం కష్టం. నీకు అందంగా ఉన్నాను అని నేను అనుకున్నాను, కానీ నీకు అడ్డుగా ఉన్నాను అని ఈరోజే తెలుస్తుంది. ఎక్కడున్నా నువ్వు బాగుండాలి. ఓ అభాగ్యుడు! రూపాయి ఉందని దుబారా చేయకు. 10 ఉందని ఇతరులకు పరువు తీయకు. 100 ఉన్నాయని ఇతరులపై నింద వేయకు. 1000 ఉన్నాయని ఇతరులను గొయ్యి తవ్వకు. వీడియోని చిన్న లైక్ చేసి ఛానల్